వైకుంఠ ఏకాదశి మొదలు 10 రోజుల పాటు 7.5 లక్షల మందికి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దాదాపు 180 గంటల మేర దర్శనం కల్పించేందుకు వీలుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు తిరుమల ప్రధాన కూడళ్లలో నిరంతరం అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. 8 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో మా ప్రతినిధి నారాయణ ముఖాముఖిని చూద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసి 10 రోజుల పాటు 180 గంటల మేర వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఉండగా దాదాపు 164 గంటలకు పైబడి సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ 164 గంటలు వారికే కేటాయించింది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాటు చేసింది, అటు భద్రతా పరంగా కావచ్చు, ఇటు భక్తులకు సౌకర్యాలకు సంబంధించి ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సాధారణ రోజుల్లోనే అధిక సంఖ్యలో ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనం అంటే ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. మేము గత నెల రోజుల నుంచి చెప్తున్నాము. ఎందుకంటే అన్ని కూడా ఆన్లైన్, డైరెక్ట్ గా ఎవరైనా వస్తే వాళ్ళకి దర్శనం కల్పించలేమని చెప్పి అందరినీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకొని దాన్ని సుమారు 24 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో మనం 1.8 lakhs 1.9 lakhs వరకు మనం డిప్ ద్వారా టోకన్లు ఇచ్చాం. వాళ్ళకు కూడా స్లాట్స్ ఇచ్చాం. ఈ పలానా టైం రండి, పలానా టైం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ టోకన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే మనం దర్శనం కల్పించడం జరుగుతుందని చెప్పేసి ప్రచార మాధ్యమాల ద్వారా వేరే ఇతర సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ వాళ్ళ ద్వారా భక్తులకు అందరికి కూడా మనం చేరవేయడం జరిగింది ఈ వారం. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. రాత్రి 12:30కి వైకుంఠ ద్వారం తీయబడుతుంది. 1 గంట నుంచి 1:30 నుంచి భక్తులకి దర్శనం ఇస్తున్నాము. అదేవిధంగా 4:30-5 గంటల నుంచి మరి అందరికీ ఎవరైతే కూపన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది. పక్కాగా అన్ని ప్రణాళికలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశాం. సక్సెస్ అవుతుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. అంటే మొదటి 3 రోజులు లక్కీ డిప్ ద్వారా కేటాయించారు. మిగిలిన 7 రోజుల్లో 8వ తారీఖు వరకు, 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు నేరుగా భక్తులు వస్తారు కదా, అధిక సంఖ్యలో తరలి వచ్చేందుకు అవకాశం ఉంది. వాటికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? సో ఇప్పుడు మన దగ్గర ప్రొవిజన్ ఉంది. ఎంతమంది వచ్చినా మనం అకామిడేట్ చేయగలుగుతాం. వాళ్ళు వచ్చిన వాళ్ళని దర్శనం చేసి పంపిస్తూ ఉంటాం. కాబట్టి అదే ఇబ్బంది ఉండదు. జనవరి 1వ తారీఖు వచ్చింది. అది కూడా కొంత మనకి రద్దీ ఎక్కువ. చాలా మంది భక్తులు జనవరి 1వ తారీఖున దర్శనం కావాలనేటువంటిది చాలా పెద్ద ఎత్తున డిమాండ్. మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి కొంత రద్దీ ఉండొచ్చు. 2వ తారీఖు నుంచి ఫ్రీగానే అయిపోతుంది. భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానానికి సంబంధించి వెంగమాంబ అన్నదాన సత్రమే కాకుండా బయట కూడా అధిక సంఖ్యలో వేచి ఉండేందుకు అవకాశం ఉంటుంది కదా, అలాంటి వారికి అన్నదానానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 8-9 కూడళ్లలో అన్నదానం మనం చేస్తున్నాము, ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక వెంగమాంబే కాకుండా ఇంకా మిగిలిన ప్లేస్లలో కూడా మనం భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా ఒక 5 లక్షల లడ్డూలు ఎక్స్ట్రా కూడా చేసి పెట్టుకున్నాం. ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చేదానికి సౌకర్యంగా ఉంటుంది. ప్రసాదాలు, అన్నప్రసాదాలు కూడా, కానీ లడ్డు ప్రసాదం కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని చర్యలు తీసుకున్నాం దానికి. విఐపికి సంబంధించి వారి లెటర్స్ కావచ్చు, లేకపోతే వారు వస్తే ఎలాంటి అవి ఏర్పాట్లు చేశారు? ఎలాంటి మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు విఐపి వస్తే విఐపి వాళ్ళ ఫ్యామిలీ వరకు ఇస్తాం. కానీ సిఫార్సు లేఖలు మాత్రం ఈ 10 రోజులు మనం యాక్సెప్ట్ చేయట్లేదని ముందే చెప్పాము. కాబట్టి దాని మీద ఆ విధంగానే జరుగుతుంది. సిఫార్సు లేఖలు అయితే మాత్రం లేదు. ఎవరైనా విఐపీస్ వస్తే మాత్రం వాళ్ళకి దర్శనం కల్పించడం జరుగుతుంది. భక్తులకు వసతికి సంబంధించి టోకెన్లు పొందిండే వాళ్ళకు అవి ఏర్పాట్లు ఎలా చేశారు? ఇది మనకు ఉన్నది చాలా లిమిటెడ్. ఇక్కడ వసతి అనేది మనం 25,000 30,000 కన్నా మనం
ఎక్కువ వసతి కల్పించలేము. కాబట్టి దానికి అనుగుణంగానే ఇది ఒకటేసారి రారు, ఫ్లోటింగ్ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఎందుకంటే మొన్న బ్రహ్మోత్సవాలు కూడా చూసాం కదా, చాలా అద్భుతంగా జరిగినాయి. అదే పందాల్లో చేస్తున్నాం, ఇంకా పటిష్టంగా చేస్తున్నాం ఈసారి. భద్రతకు సంబంధించి ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు, పోలీసులు, విజిలెన్స్కి సంబంధించి? ఈ అందరూ కలిసి ఆల్ టుగెదర్ 4,000 to 5,000 కాప్స్ ఉన్నారు. వాళ్ళు నిత్యం పర్యవేక్షణలో ఉంది. అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేసాము, అన్ని కెమెరాలు అనుసంధానం చేసాం. ఎక్కడ ఏమి చిన్న ఇన్సిడెంట్ జరిగినా విత్ ఇన్ సెకండ్స్లో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ 10 రోజుల పాటు ఎంతమందికి మీరు సర్వదర్శనం కావచ్చు, దర్శనానికి సంబంధించి ఎంతమందికి దర్శనాలుగా లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాట్లు చేశారు? సుమారు 7 లక్షల పైన ఉంటారు ఈ 10 రోజుల్లో. ఆల్టు పుట్టు కదా, అందరూ కలిసి 7-7.5 లక్షల మందిని ఈజీగా జయించగలుగుతాం. అది మా ప్రణాళిక. వైకుంఠ ద్వార దర్శనం దాదాపు 10 రోజుల పాటు 7 నుంచి 7.5 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసిందని, భద్రతా పరంగా దాదాపు పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిపి 5,000 మందిని మోహరించడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశామని, గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తగిన రీతిలో ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బందులు లేకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాన కావచ్చు, లేకపోతే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించి సంతృప్తికరంగా స్థాయిలో దర్శనం చేయించడం ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాటు చేశామన్న అభిప్రాయం చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.